ప్రజల ఆహ్లాదం కోసం ప్రారంభించిన కుంభకర్ణ పార్క్ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా పెనుకొండకు 5 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనే ప్రజల ఆహ్లాదం కోసం కుంభకర్ణ పార్క్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో కొండల మధ్య ఉన్న స్థలంలో అప్పటి జిల్లా కలెక్టర్ సోమేష్ కుమార్ చొరవతో ఈ పార్క్ నిర్మితమైంది. ఈ ప్రాజెక్టు కోసం పర్యాటక శాఖ దాదాపు 34 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. నిద్రిస్తున్న కుంభకర్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ సైనికుల విగ్రహాలు కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ పార్క్ నిర్మించాక దీని బాగోగులు పట్టించుకోవడం మానేశారు. స్థానికులు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన కుంభకర్ణ పార్కులో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వేసవి సెలవులు కావటంతో పెనుకొండ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడికి సేద తీరడానికి వస్తున్నారు. అయితే తాగడానికి సైతం నీళ్లు లేకపోగా కనీస వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాగునీటి ట్యాంకులను గతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చూసేది బాగుంది ప్లేస్ కి వచ్చినాము. ఇక్కడ తాగే ఉన్న వాళ్ళు టికెట్ పెట్టినారు, లోపలికి వచ్చేకి టికెట్ ఇచ్చి వచ్చినాము. ఏం వసతి లేదు, నీళ్ళ ఈ ప్రాబ్లం ఉంది, నీళ్లు లేవు తాగే. కానీ ఆడళ్ళు వచ్చినారు, పిల్లలు వచ్చినారు. మనం యాత్రలకు వచ్చినాము. బాబయ్య స్వామి పెనుకొండకు వచ్చి ఆయన దర్శనం చేసుకుని కుంభకర్ణుడు చూసుకుని అన్ని వచ్చినాం. కుంభకర్ణుడు కానీ అంతా పోయింది, పగిలిపోయింది. దాంట్లో లోపల చూస్తే అంతా గలీజ్ ఉంది. ఆ పాన్ పరాకులు అవన్నీ తినేసినారు, సిగరెట్లు, పాన్ పరాకులు, గ్లాసులు. ఇంకంతా ముందుకు పోతే ఆడ బీర్ బాటిల్, బ్రాందీ బాటిల్ కానీ తాగేసారు. కుంభకర్ణుడి విగ్రహం పలు చోట్ల నెర్లు చీలి కళావిహీనంగా తయారైంది. పార్కులో కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. చెత్త చెదారంతో పార్కు నిండిపోయింది. పార్కులో నిద్రిస్తున్న కుంభకర్ణుడి మాదిరిగానే మన అధికారులు నిద్రిస్తున్నారు. కనీసం అధికారులు ఇప్పటికైనా కుంభకర్ణుడి నిద్ర విడి పార్కు గురించి కాస్త పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.